బాగుంది. మూవీలో క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా. యాక్షన్ సెంటిమెంట్ కూడా బాగుంది సినిమా. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది, సూపర్. స్టోరీ పల్లెటూరు స్టోరీ లాగా ఉంటుంది అది. సినిమా మాత్రం సూపర్ ఉంది. సినిమా ఫైట్స్ బాగుంది, సాంగ్స్ ఒక సెకండ్ హాఫ్ సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది. అంటే కన్నీరు వచ్చాయి. నేను ఇంకా కెచ్చిప్తో దుడుచుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు కూడా బచ్చలమల్లి సూపర్గా ఉంది మూవీ. క్యారెక్టరైజేషన్, ఒక మూర్ఖత్వం వల్ల మనిషి జీవితం ఎలా అయిపోతుంది అనే దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది. సూపర్గా ఉంది సినిమా. అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్ వచ్చేసరికి మంచి మెసేజ్ ఇచ్చిండు. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఇది చాలా కొత్తగా ఉంది. ఆయన కెరీర్లో ఇది ఒక మంచి ఆయన ప్లస్ ఇచ్చే సినిమానే. అదే క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది. క్యారెక్టర్ బాగుంది, మెప్పిస్తుంది. పాటలు కూడా బాగున్నాయి. మ్యూజిక్ ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఉన్నాయి, 3-4 ఫైట్స్ ఉన్నాయి. అంటే మాస్గానే చూపించారు. రగ్గడ్గా ఉంటాడు, బియర్డ్, హెయిర్, మాస్ లుక్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్కి ఒక లైన్ ఇస్తాడు, అది అంటే మెసేజ్ అందరికీ లైఫ్లో ఉపయోగపడుతుంది. మంచి మెసేజ్ ఉంది. మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి మూవీలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది. అంటే అదే కొత్త పాయింట్. లాస్ట్కి ఒక మెసేజ్ ఇస్తాడు. అంటే సినిమాలో అంటే మూర్ఖత్వం అనేది, మనిషికి మూర్ఖత్వం వల్ల చాలా కోల్పోతాము, ఆ మూర్ఖత్వం ఉండొద్దు అనేది పాయింట్. అదే నచ్చింది. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసిన. నాకైతే సినిమా పర్లేదు, మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చింపిసి పెట్టారు, ఏడే ల్యాగ్ లేదు. యాక్టింగ్లు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. హీరోయిన్ కంటే హరితేజ ప్రవీణ్ గారి అంటే ఆ బాండింగ్ అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్గా స్టోరీ విషయానికి వస్తే, ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొడుకు కూడా ఏడిపోతాడు, అదే స్టోరీ. కాకపోతే ఒక వ్యక్తి ఒక ఇన్సిడెంట్ చూడంగానే చెడు మార్గాలను ఎందుకు ఎంచుకుంటుండు, మంచి మార్గంలో పోతే మంచిగానే ఉంటాడు కదా అనేది అదొకటి ఉంటే. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, డైరెక్టర్ కూడా మంచిగా రాసిండు. అంటే ఒక వ్యక్తిని ఎవడు మార్చలేడు, ఒక అమ్మాయి కూడా మార్చలేడు. అంటే ఈ సమాజంలో ఏమనుకుంటారు అంటే, ఏదైనా ఇన్ఫ్లుయెంట్ కాగానే చెడు విషయాల్లో పోతుంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి మారుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ బొంగు అదేముండదు. సినిమాలో బరాబర్ చూపించిండు. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చినా ఒక వ్యక్తి మారాడు, అంత ఈజీ కాదు. ఆ వ్యక్తి వల్లనే మార్పు వస్తేనే ఆ వ్యక్తి మారగలుగుతాడు. వాడే అనుకోవాలి మారాలి, నీ మారాలని నేనే అనుకోవాలి. మాస్ క్యారెక్టర్, మెసేజ్ ఓరియంటెడ్ అన్న, పక్కా మెసేజ్ ఓరియంటెడ్. ఎండింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. హీరోయిన్ చనిపోవడం అనేది అంటే బాగా నచ్చింది. అదైతే నాకైతే మ్యూజిక్ అనేది పెద్ద గుర్తుపెట్టుకునేది ఏముండదు అన్న. కాకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పోతుంటే మంచి ఫీల్ అవుతుంది. సో తెలుగులో హీరోయిన్ చచ్చిపోతే కొంచెం సినిమాలు ఆడవు కదా, మరి అంటే ఈ సినిమా ఎంతవరకు ఆడే? అందుకే అన్న ఫస్ట్ యావరేజ్ అని చెప్పిన. సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా తీసుకుంటాడు. నాకైతే యావరేజ్ అనే అందుకే అనుకున్నా. అదే హీరోయిన్ బతుకు మంచి ఒక యూత్లో, ఇప్పుడు ప్రస్తుతం యూత్ ఎలా ఉన్నారంటే, ఏదో చిన్న చిన్న పట్టింపులు పెట్టుకుని, కుటుంబ తల్లిదండ్రులు పట్టుకుని కేర్లెస్గా బ్రతుకుతున్నారు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు జీవితం ఎలాగ నాశనం అయిపోద్ది, ఎలా ఇబ్బంది పడతారన్న విషయాన్ని డైరెక్టర్ గారు అద్భుతంగా ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఈ స్క్రీన్ ప్లే రాసింది మధు గారు, విప్పర్తి మధు గారు. ఆయన చాలా అద్భుతంగా డైలాగ్ కూడా ఆయన రాశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అద్భుతంగా రాశారండి. ఒక యూత్ ఎలాగో బిహేవ్ చేయాలన్నది అల్లరి నరేష్ గారు. ఆయన అంటే కామెడీ ఆర్టిస్ట్ అనే కానీ ఇప్పుడు కామెడీ ఆర్టిస్ట్ కాదు, నేను ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయగలనని ఆయన బాహాటంగా నిరూపించుకున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.